పాపడ బిల్ల చూడలేదు ఏంటి ఈరోజు? ఇది పెట్టాక రాదా మ్యామ్? పెట్టాక లాకెట్ అయితే పెట్టాను. మామూలు అయితే చూడండి, ఇక్కడ కొంచెం హెయిర్ తీసుకొని ఇంకెక్కువ అవసరం లేదు, మెయిన్ పార్ట్ అంతా అయిపోయింది మనకి పఫ్లో. ఇక్కడ సైడ్స్కి కొంచెం హెయిర్ తీసుకొని దీన్ని బ్యాక్ హోమ్ తీసుకోవచ్చు. లైట్గా, ఎక్కువ అవసరం. ఇదంతా నీట్గా చేసుకొని ఇక్కడ చూసారా బ్యాక్ కోమ్ బాగా రాకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న హెయిర్ అయినా వదిలిపెట్టుకొని వేసుకోండి. బ్యాక్ కోమ్ చేసాక వాల్యూమ్ వచ్చిందా? హెయిర్ రఫ్గా అనిపిస్తే షైన్ స్ప్రే చేసింది యాస్టిజ్గా ఉండాలంటే హార్డ్ స్ప్రే. ఇప్పుడు దీనికి మనం మ్యాచ్ చేయాలి, రెండింటికి సపరేషన్ లాగా ఉండకూడదు. మిర్రర్ కంపల్సరీ మనకి షేప్ ఓకే అనిపిస్తేనే పిన్ చేసుకోవాలి. క్రింపింగ్ లాగా అంత ఎగ్జాక్ట్ క్రింపింగ్ తెలియదు. ఇప్పుడు బ్రైడ్స్ ఎవ్వరు కూడా క్రింపింగ్ చేస్తే ఇష్టపడట్లేరు, నచ్చట్లేరు. న్యాచురల్ మైక్రో క్రింపింగ్, అందుకే మనం ఇప్పుడు అంతా మైక్రో క్రింపర్సే వాడుతున్నారు. సో అంటే తెలియదు క్రింపింగ్ చేస్తే ఎవరు నచ్చరు కూడా. ఒకప్పుడు అయితే బాగా చేసేవాళ్ళు, అదే కనిపించేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, అది ఫ్యాషన్ అండి. ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది. ఇలా ఓకే అనుకుంటే పిన్ పెట్టుకోవాలి. కనిపించట్లేదా మీకు? కనిపించట్లేదా వీడియోని? మీరు హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. ఇది డోంట్ వరీ. ఇది మీరు 1 అయితే 1, 2 అయితే ఇప్పుడు నాకు 1తో సరిపోయింది తనకి. ఇంకా మీకు ఒక్కోసారి సిల్కీ హెయిర్ ఉంటే ఆగదు, అప్పుడు 2 చేసుకోవాలి. సేమ్ క్రింపింగ్ చేయకుండా మనం ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్ చేయలేము. హెయిర్ స్టైల్ ప్రొఫెషనల్గా ఉండాలంటే ప్లస్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కిన్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్, హెయిర్ ప్రిపరేషన్ అంటాం దాన్ని, అది ఇంపార్టెంట్. మీరు ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నారు కదా ఇప్పుడు. మీకంటే అడ్వాన్స్ ఉన్నారు తను, మొత్తం ఆమెకు అప్పచెప్పేసాను. ఏ టైంలో వస్తాను నేనా? అంటే అట్లేం లేదు, ఎప్పుడైనా కుదిరినప్పుడు ఉంది. మొన్న హాలిడేస్ అప్పుడు వచ్చా, 3 days వచ్చా. ఇక్కడ మీకు అన్ఈవెన్నెస్ ఏమైనా ఉంటే దీంతో నిడిల్ కోమ్ టైల్ కోమ్ అంటాం, నిడిల్ కోమ్ అంటాం, దీంతో మనం ఈవెన్ చేసుకోవాలి. మీకు మిర్రర్లో బాగా తెలుస్తుంది అన్ఈవెన్నెస్ ఎక్కడ ఉన్నా కూడా. లాగి పెట్టొద్దు ఎప్పుడైనా. ఇప్పుడు నేను లాగి పెడుతున్నానా చూడండి, తనకి ఎంత వాల్యూమ్ ఉంది ఫ్రంట్. పిన్ పెట్టినప్పుడు ఏమన్నా టైట్ అయితే అవునేమో తెచ్చారా అండి జ్యువెలరీ? నేను చెప్తున్నాను కానీ మీరే వినిపించుకోవాలి. జ్యువెలరీ కూడా చూసుకోండి అన్నాను. చూడు మన దగ్గర ఏమో చిన్న నెక్లెస్ పర్లే సెట్ అవుతుందేమో. బెల్ట్ అయితే సిల్వర్ కలర్ ఉంది మరి పాపడ పిల్ల, ఇది పాపడ పిల్ల కూడా మా దగ్గర సిల్వర్ స్టోన్స్ ఏం లేదా? ఇట్లా ఒక హెయిర్ ఏమైనా కావాలి స్టాండ్స్ ముందే వదిలేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఫ్రంట్ ప్లెయిన్ పఫ్ పెడతాం కదా, కొంచెం ఏదైనా డిఫరెంట్ లుక్ కావాలి. మీ దాంట్లో ఇయర్ రింగ్స్ ఏమన్నా చూడండి. ఈ పిన్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే హార్డ్ స్ప్రే పిన్స్ మీద స్ప్రే చేస్తే హెయిర్కి స్టిక్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎలా పెడతాం ఇయర్ రింగ్స్ చూడు. గర్ల్స్ చేసి కూడా వదిలేయచ్చు కదా ఎంగేజ్మెంట్.